నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మేలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు శనివారం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కోడెల వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరిమోకులు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు మొదటిగా హెచ్చరిక ఇచ్చుట, అది వినకపోతే పై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, పెల్లెట్స్ ఫైరింగ్ చేయుట, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయుట వంటివి మాబ్ అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించారు. డ్రిల్ ద్వారా ఓట్ల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాబ్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కోడెల వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు నియంత్రించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, దిశ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రినాయుడు, సిఐలు ఎల్ సన్యాసనాయుడు, ఉమా మహేశ్వరరావు, ఆర్ఐలు సురేష్, రమేష్, కేవి నరసింగరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తప్పిపోతున్న బాలబాలికలను రక్షించుటకై ప్రత్యేక నిఘా ఉంచాలని ఇన్ఛార్జ్ జిల్లా జడ్జి పి భాస్కర్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. అంతర్జాతీయ తప్పిపోతున్న బాలబాలికల దినం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు రక్షణ అధికారి, విద్యా ఎన్జీఓ ఆధ్వర్యంలో పిల్లల కేసులు చూసే పోలీస్ ఆఫీసర్లు, మహిళా పోలీసులకు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇన్ఛార్జి జిల్లా జడ్జ్ పి భాస్కర్ రావు తప్పిపోతున్న బాలబాలికల సంరక్షణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా బాలబాలికల తల్లిదండ్రులకు గ్రామ స్థాయి నుండి పిల్లల కదలికలపై అనుక్షణం ఆరా తీసి పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉంచాలని, పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా గమనించిన వెంటనే దాని కారణాలు వెతికి వాళ్ళని సన్మార్గంలో పెట్టాలని అన్నారు. అపరిచిత వ్యక్తుల పరిచయాల వలన కలిగే దుష్ప్రభావాలను పిల్లలకు వివరించాలని సూచించారు. పిల్లల సంరక్షణకై పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ మనసు పెట్టి సామాజిక బాధ్యతగా పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బగాది శాంతిశ్రీ, పోలీసులు, సచివాలయం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తాయి. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకుజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఈ రోజుల్లో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుండి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక
పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరవడం వంటి పనులు చేయవచ్చు. మరి ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాలు ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మనం మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లు అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. పట్టణంలోని ఘన పదార్థ వ్యర్థాలను తగు రీతిలో మేనేజ్ చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని ఘన వ్యర్థ పదార్థాల మేనేజ్మెంట్పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్రావు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కమలాకర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ కుమార్, ఇతర మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ఘన వ్యర్థ పదార్థాల నుండి సంపద తయారు చేసే దిశగా శ్రీకాకుళం మున్సిపాలిటీ అడుగులు వేయాలని, ఈ ఘన వ్యర్థ పదార్థాల నుండి సంపద తయారు చేయడంలో ప్రజలకు అవగాహన కలగజేయాలని, ప్రజలు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంపై సరైన అవగాహన కలిగి ఉండి మున్సిపాలిటీ అధికారులకు సహకరించే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల కుండపోత దంచుకొడుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తారు వర్షం కురుస్తుంది. వాయుగుండం నేడు తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. రేమాల్ తుఫాన్గా నామకరణం చేసిన దీని ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోవడం కొంత ఊరట. తీవ్ర తుఫానుగా మారబోతున్న రేమాల్ రేపు అర్ధరాత్రి ఒడిశాలోని కేపుపరా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావం తమిళనాడు, ఒడిశాలపైన అధికంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏపీపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. అయితే మోస్తారు వర్షాలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. అరసవిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం ఉదయం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. ఆయనకు ఆలయ విశిష్టతను అర్చకులు తెలియజేశారు. ఆయన వెంట శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, తహసీల్దార్ బివి రాణి తదితరులు ఉన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ శుక్రవారం సాయంత్రం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు. గార్డు రిజిస్టర్ తనిఖీ చేపట్టి నిరంతరం 24/7 అప్రమత్తంగా ప్రహార విధులు నిర్వర్తించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతాపరమైన అంశాలపై గార్డు సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించింది. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇవాళ సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తల్లిదండ్రుల సేవే జీవిత పరమార్థమని కల్నల్ డాక్టర్ ప్రసూన్ కుమార్ పండా శనివారం సూచించారు. స్థానిక మునసబుపేట గురజాడ విద్యా సంస్థలలో జరుగుతున్న 10 రోజుల ఎన్సీసీ వార్షిక శిబిరానికి ముఖ్య అతిథిగా గురజాడ విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు, అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పోలకండం శ్రీనివాసరావు, సుబేదార్ మేజర్ సుభాష్ చంద్. ఇందులో భాగంగా డ్రిల్, శిబిర నిర్మాణం, ఆయుధ ప్రయోగం, లైన్ ఏరియా ఏర్పాటు, వ్యాసరచన, చిత్రలేఖనం, వ్యక్తిత్వ పోటీలు, బృంద చర్చలు నిర్వహించారు. సాంస్కృతిక విభాగాలలో ప్రతిభ కనబరిచిన ఎన్సీసీ క్యాడెట్లకు పతకాలు, ధ్రువపత్రాలను కమాండింగ్ ఆఫీసర్ 14వ ఆంధ్ర బెటాలియన్ డాక్టర్ కల్నల్ ప్రసూన్ కుమార్ పండా, ముఖ్య అతిథి జీవి స్వామినాయుడు అందజేశారు. ఈ సందర్భంగా జీవి స్వామినాయుడు కళాశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో జరిగిన వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. మిలిటరీ క్రమశిక్షణతో పౌరులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్సీసీ క్యాడెట్లు బాధ్యతాయుతంగా ఎలా స్పందించాలో, ప్రజలకు దేశానికి ఎటువంటి సేవలు అందించాలి అన్న విషయంపై విద్యార్థులకు శిక్షణ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శిబిరం డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ మేజర్ వంగా మహేష్, సుబేదార్ మేజర్ సుభాష్ చంద్, కెప్టెన్ వై పోలినాయుడు, లెఫ్టినెంట్ కె రవికుమార్, సెకండ్ ఆఫీసర్ దంతా లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో దొరుకుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి తింటే కాస్త వగురుగా, బాగా పండినవి తింటే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకుపచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరి ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినే వారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం వలన వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.